Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 3 days రన్తోనే హిట్ కొడతా అంటున్న అఖిల్ ట్రైలర్ తో షాక్ ఇవ్వబోతున్న రామాయణ మురుగన్ మీద తీస్తే మేమే తీయాలంటున్న తమిళ తంబిలు వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. కొరియన్ కనకరాజు August 7 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా రేపైతే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమాకి సంబంధించి ఎలాంటి కంటెంట్ ఇప్పటికీ బయటికి రాలేదు, సో చూడాలి ఏదైనా క్లిక్ అవుతుందో లేదో. శ్రీకాంత్ హీరోగా మళ్ళీ తన పీక్ ఫ్యామిలీ సినిమాల డేస్ ని గుర్తు చేస్తూ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ జూలై 17 రాబోతుంది ఈ ఫిల్మ్. డైరెక్టర్ అయితే ఒకప్పుడు చాలా మంచి హిట్స్ తీసిన వారు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా ఈ రోజు పోస్టర్ అయితే వచ్చింది అండ్ ట్రేడ్ లెక్కల్లో చూసుకున్న 99 కోట్లకు వెళ్లిపోయింది ఈ ఫిల్మ్. సో ఖచ్చితంగా ట్రేడ్ లెక్కల్లో ఫుల్ రన్ లో 100 కోట్లు టచ్ చేయడం పక్కా. రీసెంట్ టైంలో ఎంత యాక్యురేట్ గా నెంబర్ లేసిన ప్రొడక్షన్ హౌస్ అయితే లేదు. చూడాలి ఈ రికార్డ్ ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో. శ్రీనివాస మంగాపురం జూలై 13 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ఈ రోజు బయటకు వచ్చింది. బికాజ్ RX100 రిలీజ్ 8 years కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజే సెంటిమెంట్ గా రిలీజ్ చేసుకున్నారు. ట్రైలర్ అయితే బానే ఉంది, కానీ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు జయకృష్ణ కొంచెం ఎక్స్ప్రెషన్స్ పైన కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. బట్ రిమైనింగ్ అంతా గుడ్. సినిమా అయితే మంచిగానే ఉండేలా కనిపిస్తుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. రామాయణ మూవీ ఇదే ఇయర్లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ జూలై 24 రాబోతుంది. సినిమా అయితే చాలా గ్రాండ్ గా వచ్చిందని ఇన్సైడ్ టాక్. అని అంతేకాదు సాయి పల్లవి సీత క్యారెక్టర్ లో సెట్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేలా సీతగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని కూడా ఇన్సైడ్ టాక్. సో ఇంకో 2 weeks వెయిట్ చేస్తే చాలు. నిఖిల్ సిద్ధార్థ్ తన లైనప్ పైన అప్డేట్ అయితే ఇచ్చాడు. స్వయంభూ రిలీజ్ కి రెడీ అయింది. ఇండియా హౌస్ 50% వరకు పూర్తయింది అండ్ కార్తికేయ 3 అయితే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయిందని అప్డేట్ ఇచ్చాడు. సో చూస్తుంటే నిఖిల్ లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ రీసెంట్ గా బయటికి రాగా అసలు మురుగన్ పైన సినిమా తీస్తే మేం తీయాలి కానీ మీరు తీయడం ఏంటి అని ఫీల్ అయిన తమిళ తంబిలు తమిళ మురుగన్ అనే పేరుతో ధనుష్ హీరోగా సినిమాని అనౌన్స్ చేశారు. అండ్ చూస్తూ ఉండండి, మన సినిమా కంటే ఫస్ట్ వాళ్ళదే రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మురుగన్ గా ఎవరు మెప్పిస్తారో. ఇక లెనిన్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర Day 3లోకి ఎంటర్ అయిన ఈ ఫిల్మ్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఏరియాస్ లో Day 3 వచ్చే నెంబర్స్ తోనే బ్రేక్ ఈవెన్ కొట్టబోతుంది ఈ సినిమా. ఓ పక్క సినిమాలేవి లేకపోవడం, మరొక పక్క టికెట్ ప్రైజెస్ ఏవి పెంచకపోవడం, ఇవన్నీ అడ్వాంటేజ్ ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి. దాంతో సండే అనేది ఒక సినిమాకి ఎంతలా అడ్వాంటేజ్ అవ్వబోతుందో ఇప్పుడు ఈ సినిమా నెంబర్ చూస్తేనే చెప్పొచ్చు. Day 1 Day 2 8 కోట్ల మార్క్ ఇండియాలో అందుకున్న ఈ ఫిల్మ్ Day 3 అనుకున్నవన్నీ జరిగితే 10 కోట్లు కొట్టడానికి రెడీ అవుతుంది. ట్రాక్డ్ గ్రాస్ 8 కోట్ల మార్క్ దాటిపోయింది. సో 3 days కే 35 కోట్ల మార్క్ ఈజీగా దాటబోతుంది. చూడాలి ఇది 40 కోట్లకి వెళ్తుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెనిన్ ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.